క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సంకల్పానికి మానవుని యొక్క సహకారం తోడైతే ఈ లోకములో జరగనటువంటిది ఏది కూడా లేదు అన్నటువంటి విశ్వాస సత్యాన్ని ప్రభు ఈరోజు మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతము అంటే దేవుని యొక్క సంకల్పానికి మానవుని యొక్క సహకారము తోడైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క తోడ్పాటు ప్రతి ఒక్క మానవునికి తన యొక్క పనికి ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటూ ఉందని మనందరం కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది, ప్రార్థనకు దూరం చేస్తుంది, దైవ అనుగ్రహాలకు దూరం చేస్తుంది, దేవుని యొక్క ప్రేమకు దూరం చేస్తుంది. తద్వారా మనము ఆధ్యాత్మికంగా కుంటిపడిపోతూ ఉంటాం, మన జీవితాలు కుంటిపడిపోతూ ఉంటాయి, ఆధ్యాత్మికంగా నశించిపోతూ ఉంటాం. ఇదే మన జీవితంలో మనం అనుభవించేటువంటి పక్షవాతము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో ఇటువంటి ఒక ఆధ్యాత్మికంగాను అదేవిధంగా శారీరకంగాను నశించిపోతున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ప్రజలందరి ముందు పలికినటువంటి మాటలు, కుమారా ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క మాటలో మనం అర్థాన్ని గ్రహించగలిగితే క్రీస్తు ప్రభు మన యొక్క శరీరాలకు మాత్రమే కాకుండా మన యొక్క సమస్తానికి, మన యొక్క ఆత్మకు కూడా ఆయన అధిపతి అన్నటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క వాక్యాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ప్రభు మన యొక్క జీవితాలకు అధిపతి, మనలను నడిపించేవాడు, మనలను సంరక్షించేవాడు, మన యొక్క ఆత్మను నిత్య జీవితంలోనికి నడిపించేటువంటి అధికారం కలిగినటువంటి వారు ప్రభువు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మన సువిశేషంలో గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మను ప్రభు రక్షించగలిగినటువంటి సమర్థుడు అని తెలియజేస్తూ ప్రభు సూచనాప్రాయంగా చేసినటువంటి అద్భుతమే ఈ పక్షవాత రోగికి స్వస్థతను కలిగించినటువంటి విషయం. ప్రభు చెప్పారు, నీ యొక్క ఆత్మ రక్షించబడింది అని అందరూ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు నువ్వు శారీరకమైనటువంటి స్వస్థతను కూడా పొందుతూ ఉన్నావు, కాబట్టి నీ పడకనెత్తుకొని నీవు నడిచి వెళ్ళము అని ప్రభువు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క శరీరమునకు నీ యొక్క ఆత్మకు ఇదిగో విమోచకుడు నీ ప్రభువు, ఆయనే అధిపతి, ఆయనే నిన్ను స్వర్గమునకు పరలోక రాజ్యమునకు నడిపించేటువంటి జీవాధిపతి అని నువ్వు గ్రహించాలి. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషములో ప్రియ సహోదరి సహోదరులారా, జరిగినటువంటి అద్భుతములో మానవ సహకారము చాలా గొప్పగా కనిపిస్తూ ఉంది. పక్షవాత రోగి మాట్లాడేటువంటి స్థితిలో ఉండకపోవచ్చు, ఒక సైగల ద్వారానో లేకపోతే తనకు చేతనైనటువంటి విధంగా అరుపులతోనో ఏదో విధంగా తనకున్నటువంటి కోరికలను కావచ్చు, భావోద్వేగాలను కావచ్చు వ్యక్తీకరిస్తాడే తప్ప మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ స్వస్థతను పొందాలన్న కోరిక, తన జీవితము మారాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పము, క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాలనేటువంటి కోరిక ఈ యొక్క పక్షవాత రోగిలో బలముగా ఉండటం చేత ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ యొక్క వ్యక్తి తన యొక్క బంధువుల యొక్క సహాయం చేత క్రీస్తు ప్రభు చెంతకు రాగలిగారు. మనమందరం కూడా పదే పదే వినేటువంటి వాక్యమే, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. విశ్వాసులుగా మనందరము కూడా ఈ యొక్క సత్యాన్ని నమ్మాలి. దేవునికి అసాధ్యమైనది కూడా ఏమీ లేదు.
అదేవిధంగా విశ్వసించినటువంటి వాని జీవితంలో దేవుడు ఈ అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనందరము విశ్వసిస్తే ఇదిగో ఇటువంటి గొప్ప అద్భుత కార్యాలను మన యొక్క జీవితంలో మనం చూడగలము ప్రియ సహోదరి సహోదరులారా. అటువంటి దేవుని యొక్క సంకల్పమైనటువంటి మానవ యొక్క సహకారంతో క్రీస్తు ప్రభు ఈ యొక్క అద్భుత కార్యాన్ని చేశారు. ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చారు. తన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క వెలితిని ప్రభు తొలగించినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. తన యొక్క జీవితాన్ని మార్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు విశ్వసిస్తే నీ జీవితము ఈ విధంగానే తప్పకుండా మారుతుంది అని నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. మనం చదివినటువంటి సువిశేషములో 2వ వచనంలో, అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, పక్షవాత రోగి విశ్వాసము ఒక ప్రక్కనైతే, ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క బంధుమిత్రులైతే ఎవరైతే ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని ప్రభువు కూడా గమనించారు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువు ఇదిగో వెంటనే ఆ యొక్క వ్యక్తితో అంటూ ఉన్నాడు, కుమారుడా ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నీకు స్వస్థతను ప్రసాదించింది అని. ప్రియ సహోదరులారా, మనము సంఘములో మనతో ఉన్నటువంటి వారిని ఎంతమందిని క్రీస్తు ప్రభుని చెంతకు నడిపించగలుగుతూ ఉన్నాము? క్రీస్తు ప్రభు చెంతకు ఎంతమందిని మనము తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నాము? మనం కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏమని? అతడు నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. మన ప్రభువైనటువంటి యేసు మన పాపములను క్షమించేటువంటి వాడు. అదేవిధంగా మన యొక్క వ్యాధులనెల్లా కుదిర్చేటువంటి వాడు. ఆత్మీయమైనటువంటి స్వస్థత జరుగుతుంది. శారీరకమైనటువంటి స్వస్థత క్రీస్తు ద్వారా మనందరం కూడా పొందగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? నువ్వు నమ్ముతూ ఉన్నావా? నీ జీవితంలో ఇటువంటి అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. దానితో పాటే నీ చుట్టూ ఉన్నటువంటి వారిని క్రీస్తు ప్రభు చెంతకు నువ్వు నడిపించగలిగితే వారి యొక్క జీవితంలో ప్రభువు అత్యద్భుతమైనటువంటి కార్యాలను చేయగలుగుతారు. దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా తోడే ఉంటారన్నటువంటి విషయాన్ని నువ్వు గమనిస్తూ ఆ దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయాలని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మొదటి పట్టణంలో మనము ఆమోసు ప్రవక్త గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆమోసు ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పూజారులు అందరూ కూడా ఆమోసును తిరస్కరించారు. రాజుతో సహా ఆమోసును తిరస్కరించారు. ఏమని? నీవు పొట్ట పోసుకోవటం కోసమే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అని. ఆయనకు హాని తలపెట్టాలని చూశారు. అయినా కానీ ఆమోసు భయపడలేదు, వెనుతిరగలేదు. నేను దేవుని కోసము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించడం కోసం మాత్రం వచ్చాను, కానీ నేను పొట్ట పూసుకోవడం కోసం కాదు అని ధైర్యంగా మాట్లాడగలిగారు. కేవలము దేవుడు అతనితో ఉన్నారనేటువంటి విశ్వాసము, నమ్మకం. నీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా చేయి విడువడు, ఎడబాయడు. ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేషంలో మనం చదువుకున్నటువంటి పక్షవాత రోగికి స్వస్థతను కలిగించినటువంటి ఈ యొక్క సంఘటననే మార్కు సువార్తలో 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే వారి యొక్క విశ్వాసము, ప్రభువుపై వారికి ఉన్నటువంటి నమ్మకము ఇంకా ఎంత బలమైందో మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చాలాసార్లు వినే ఉన్నాం. ఈ యొక్క పక్షవాత రోగిని బంధువులందరూ కలిసి మంచం మీద తీసుకుని వచ్చారు. క్రీస్తు ప్రభు చుట్టూ అందరూ కూడా గుమిగూడి ఉన్నారు. ఆ యొక్క వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళటము అసాధ్యం అనిపించింది. వాళ్ళు అక్కడితో ఆగల. ఇదిగో ఇది అసాధ్యమే, ఇది కుదరదే అని ఏమాత్రము కూడా నిరుత్సాహపడకుండా, ప్రియ సహోదరి సహోదరులారా, మనము మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో వింటాము. వాళ్ళు అతన్ని
మంచంతో సహా ఇంటి పైకి తీసుకువెళ్ళి ఆ ఇంటి పైకప్పును తీసివేసి ఆ యొక్క పక్షవాత రోగిని యేసు ప్రభు ముందు మంచంతో సహా దించినట్లుగా మనకు సువార్త తెలియజేస్తూ ఉంది. దీనిని బట్టి ప్రభువు సంతోషించారు, దీనిని బట్టి ప్రభువు ఆనందించారు, వారి యొక్క విశ్వాసాన్ని ప్రభువు చూశారు, వారికి ప్రభువు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రభువు చూశారు. కాబట్టే వారికి ఆ యొక్క పక్షవాత రోగికి ప్రభువు స్వస్థతను ప్రసాదించారు, అతని యొక్క జీవితాన్ని మార్చగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఆ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అనేటువంటిది నీ జీవితంలో కూడా ప్రభువు తప్పకుండా చేస్తారు. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో 11వ అధ్యాయంలో మనం చదువుతాము, విశ్వాసరహితుడగు ఏ మానవుడు కూడా దేవుని సంతోషపెట్టలేడు. దేవుని నువ్వు సంతోషపెట్టాలి అంటే నువ్వు ఆయన నమ్మాలి, విశ్వసించాలి, ఆయనను ఆనుకొని జీవించాలి. తద్వారా దేవుడు సంతోషిస్తాడు. నీ యొక్క జీవితంలో అసాధ్యమైనటువంటి దానిని కూడా సుసాధ్యం చేస్తారు. దేవుడు నీ యొక్క జీవితాన్ని తప్పకుండా దీవించి ఆశీర్వదించి బలపరుస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి అద్భుతములను దేవుడు మన యొక్క జీవితంలో చూసేటువంటి కృపను మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుంటూ, దేవునికి మరింత దగ్గరగా మనం చేరువయ్యేటువంటి భాగ్యాన్ని, విశ్వాసాన్ని మనలో పెంపొందించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, మా యొక్క బలహీనమైనటువంటి జీవితంలో ప్రభువా, మేమందరము కూడా మాకు ఎదురయ్యేటువంటి కష్టాలను చూసి దిగులు చెందుతూ ఉంటాం. మేమందరము కూడా బలమైనటువంటి విశ్వాసులుగా మమ్మలను మేము తీర్చిదిద్దుకుంటూ నీ యొక్క సన్నిధికి మేమందరము కూడా తరలివచ్చి నీ కృపకు పాత్రులయ్యేటువంటి భాగ్యాన్ని మాకందరికి కూడా అనుగ్రహించమని, మా యొక్క విశ్వాసాన్ని బలపరచి మమ్మలను నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క ప్రేమకు, నీ యొక్క కృపకు సాక్షులుగా మమ్మందరిని కూడా నిలుపుకొనమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమెన్.